అసలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఇండస్ట్రీలోని నటులు ఫాస్ట్‌గా ఉంటారని చెప్పవచ్చు. ఎలాంటి ఫ్యాషన్ అయినా ఈ ఇండస్ట్రీ నుంచే మొదలవుతుంది. అలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవటం, విడిపోవటం, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవటం, విడిపోవటం వంటి విషయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొని దూసుకుపోతున్న హీరోల్లో రణ్బీర్ కపూర్ ఒకరు. మోస్ట్ హ్యాండ్సమ్‌గా ఉండే ఈ హీరోకు ఎక్కువ మంది లేడీ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి రణ్బీర్ కపూర్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తరుణంలోనే దీపికా పదుకునేతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారిందట. కానీ చివరికి వీరి ప్రేమ 2009లో సమసిపోయింది. దీనికి కారణం ఏంటో తెలియదు కానీ ఈమె నుంచి విడిపోయిన తర్వాత రణ్బీర్ కపూర్ ఆలియా భట్‌ను వివాహం చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా రణ్బీర్ కపూర్ దీపికాతో విడిపోవటానికి కారణం ఏంటనేది నీతూ తెలియచేసింది. రణ్బీర్ కపూర్, దీపికా పదుకునే తమాషా అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారట. కానీ వారిద్దరి మధ్య ఏదో చిన్న అండర్స్టాండింగ్ మిస్ అయిపోయి గొడవలు ఏర్పడ్డాయని రణ్బీర్ కపూర్ తల్లి నీతూ తెలియజేశారు. ఈ గొడవల వల్ల ఇద్దరం కలిసి ఉండలేమని, పెళ్లి చేసుకుంటే ఇబ్బందుల పాలవుతామని అనుకున్నారట. ఇద్దరు ఇష్ట ప్రకారమే విడిపోయారు. ఆ తర్వాత రణ్బీర్ కపూర్ ఆలియా భట్ వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అలాగే దీపిక కూడా రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది. నా కొడుక్కి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనేది నేను నమ్మను. నా కొడుక్కు ఉన్నది ఒకే ఒక్క గర్ల్ ఫ్రెండ్, ఆమెనే దీపికా పదుకునే అంటూ నీతూ కపూర్ ఓ షోలో చెప్పుకొచ్చింది. ఈ విధంగా ఈ రెండు జంటలు సినిమా ఇండస్ట్రీలో మంచి స్టార్లుగా దూసుకుపోతూ హ్యాపీ జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు.